హాయ్, దిస్ ఇస్ జేఎన్ఆర్. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీ కుటుంబాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కర్కశం మూవీ ట్రైలర్ ఉగాది పండుగ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. ఆ ట్రైలర్ వచ్చేసి కర్కశం మూవీ డైరెక్టర్ గారి కొడుకు, అంటే నా కొడుకు 1 year అబ్బాయికి, నాగేంద్ర బాహుబలి అబ్బాయి పేరు, ట్రైలర్ ఆ అబ్బాయి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ట్రైలర్ను మీరందరూ జిఎన్ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ అండ్ లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమాలో, కర్కశం మూవీ సినిమాలో యూట్యూబర్స్కి ప్లస్ సోషల్ మీడియాకి ప్లస్ ఎక్కువ శాతం ఈ టిక్టాక్ వాళ్ళకి, రీల్ చేసే వాళ్ళకి, అందరికీ చాలామందికి ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ మీడియాను నమ్ముకొని చేస్తున్న వాళ్ళ టాలెంట్ను నిరూపించుకొని చేస్తున్న వారందరికీ ఆల్మోస్ట్ అందరికీ అవకాశం ఇచ్చాము. అదేవిధంగా సినిమా వాళ్ళు చాలామంది, అంటే భూమిరెడ్డి వెంకట్ గారు రాయలసీమ లవ్ స్టోరీ హీరో, ఆయన మంచి పర్ఫార్మెన్స్, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమాలో. ఆయనది రేజీకటి క్యారెక్టరు, కానీ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. అదేవిధంగా ఇందులో ఇంకొక ప్రముఖ పాత్ర, ముఖ్యమైన పాత్ర ప్రేమలత చిన్ను. ఈ రాజమణి సాంగ్ ఉంది కదా, ఈ ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చాలా చేస్తూ ఉంటుంది అమ్మాయి. అమ్మాయి వెబ్ సిరీస్ కూడా చేసింది, చాలా మంచి పర్ఫార్మెన్సు. సో ఆ అమ్మాయిని వెబ్ సిరీస్ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. మన స్టోరీ విని చాలా ఇంప్రెస్ అయ్యి అమ్మాయి మన సినిమాను చేయడం జరిగింది. సో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అదేవిధంగా బత్తుల గోపాల్ గారు, ఆయన భద్రాచలం, కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. ఆయనను ఇదే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో చూసి ఆయన బర్రెలు కాస్తూ ఆయన చిన్న వీడియోలు పెడతా ఉండేవాడు. అవి చూసి ఆ పర్ఫార్మెన్స్ నచ్చి మన సినిమాలో హీరో తండ్రి పాత్రకి ఈయన కరెక్ట్ అని చెప్పి ఆయనను తీసుకున్నాను. ఆయన నిజంగా అసలు కొత్త ఆర్టిస్ట్ లాగా సినిమాలో కనపడదు, అంత అత్యద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. నిజంగా థ్యాంక్స్ అన్న బత్తుల గోపాల్ గారికి. అదేవిధంగా ఇందులో బత్తుల గోపాల్ గారి భార్యగా కళావతి అని చిన్న
జూన్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కంపెనీ ఆర్టిస్ట్గా చేస్తూ ఉండే ఆమె ఆడిషన్కి వచ్చింది. ఆమె గయ్యాలి పాత్ర బ్రహ్మాండంగా గోపాల్ గారు తాగుబోతు పాత్ర, ఆయనకు భార్యగా ఈ రాములమ్మ అనే క్యారెక్టరు బ్రహ్మాండంగా చేసింది. సూటబుల్ క్యారెక్టరు. ఇంకో అమ్మాయి బెంగళూరు అమ్మాయి చైత్ర, కన్నడలో చిన్న చిన్న సినిమాలు చేసింది. భూమిరెడ్డి వెంకట్ గారికి జోడీగా అమ్మాయి చేసింది. చాలా బాగా ఆ అమ్మాయి పాత్ర ఛాలెంజింగ్ రోలు, వేశ్య క్యారెక్టరు. ఆ అమ్మాయి వేశ్య క్యారెక్టర్ కోసం సుమారుగా ఒక 100 మందిని చూసింటాము. ఎవరు నేను చేయను అన్నారు. కానీ ఆమె చేసింది. సినిమాలో అది ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు చూస్తారు. సో ఆమెకు ధన్యవాదాలు. ఇంకా పద్మ అని చెప్పి మన చాలా సినిమాల్లో మన ధనరాజు గారికి హీరోయిన్గా చేసింది. అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసింది. ఆమె పాత్ర కూడా ఒక రౌడీ, ఒక అల్లరి ముఖార చేతిలో బలైన అమ్మాయిగా సినిమాలో చాలా బ్రహ్మాండమైన పాత్ర, బరువైన పాత్ర, సినిమాను టర్నింగ్ చేసే పాత్ర పోషించింది. ఆమె కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా విషయానికి వచ్చే నలుగురు రౌడీ పోరగాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు లోకల్ నంద్యాల, కర్నూలు పిల్లలు చాలా బాగా చేశారు. నిజంగా ఈ సినిమా కర్నూలు, నంద్యాల, పిన్నాపురం మంచి లొకేషన్స్లలో షూటింగ్ చేశాము. ఇందులో 3 సాంగ్స్ ఉంటాయి. అందులో ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ఒక తాగుబోతులది ఉంటుంది, ఒకటి షార్ట్ సాంగ్ ఉంటుంది. ఈ 3 సాంగులు బ్రహ్మాండంగా వచ్చినాయి. చాలా బాగుంటాయి. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముందుగా పాటల రచయిత, అసలు ఒక్కొక్క పదం చాలా ఆణిముత్యాల్లా ఉంటాయి. నేను ఎన్నిసార్లు రాపించుకున్నానో అన్నిసార్లు పాపం ఇది ఎటువంటి చిరాకు పడకుండా, ఎటువంటి ఇది లేకుండా రాశారు. లక్ష్మీ శ్రీరామ్ గారు బ్రహ్మాండంగా, ఆయన అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి ఇవన్నీ చాలా బాగా ఇచ్చాడు. ఇంకా కెమెరామ్యాన్ గారు ప్రసాద్ గారు, ఆయన ప్రముఖ పెద్ద కెమెరామ్యాన్ డిఓపిల దగ్గర 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. ఆయన పనితనం మా సినిమాలో చాలా బాగా కనపడుతుంది. ప్రసాద్ గారు చాలా సినిమాని అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా చాలా మాకు టైంను సేవ్ చేసేవాడు. నిజంగా ప్రసాద్ అన్నగారికి ధన్యవాదాలు. ఇంత గొప్పగా సినిమాను ప్రేక్షకులకి చూపిస్తున్నందుకు. ఇంకా వచ్చేసి ఎడిటర్ కళ్యాణ్ గాజా,
అసలు ఎడిటరు, డిఐ చేశారు. చాలా బ్రహ్మాండమైన ఎడిటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం స్క్రీన్ ప్లే మీద బేస్ చేసి ఉంటుంది. అంత గొప్పగా ఎడిటింగ్ చేశారు. అదేవిధంగా డిఐ కూడా ఇదంతా బయట ఎక్కువ శాతం బయట చేయడం జరిగింది. అవుట్డోర్ కర్నూలు నుంచి పాణ్యంలో పడేంత వరకు హైవేలో ఉంటుంది. సో ఆ లొకేషన్స్ అంతా డిఐతో చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఆయన మాకు సహకారం అందించారు. అదే ఇంకొకటి చెప్పాలి, మాకు కర్నూలు నుంచి హైవే NH40 కర్నూలు నుండి మాకు పాణ్యం దగ్గర వచ్చేంత వరకు హైవేలో మాకు పర్మిషను అప్పటి కర్నూలు డిఎస్పి గారు మహేష్ గారు మాకు ఎంతగానో సహకరించారు. హైవేలో మాకు పర్మిషన్ రాకపోతే ఆయన మాకు దగ్గరుండి ఇప్పించి ఓరవకల్లు దగ్గర రాక్ గార్డెన్ దగ్గర మేము ఓ చిన్న మెకానిక్ బంకు సెట్ వేసి అక్కడ చేయడానికి పర్మిషన్ ఇప్పించారు. హైవేలో పెద్ద పెద్ద ట్రక్కులు అవన్నీ వస్తున్న ఇద్దరు పోలీసులను మాకు ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు మహేష్ గారు. అదేవిధంగా నంద్యాలలో ఐ లవ్ యూ నంద్యాల హోటల్లో బేకరీ హోటలు అక్కడ షూట్ చేయడం జరిగింది పద్మావతి నగర్లో. అక్కడ మాకు పర్మిషన్ డిఎస్పి గారు మాకు కల్పించారు. అప్పటి నాయక్ గారు. అదేవిధంగా అక్కడే కాదు, మాకు ఓంకారంలో కూడా మాకు జంగిల్లో అంటే అడవిలో క్లైమాక్స్ అక్కడ మాకు పర్మిషను రాకపోతే, ఆయన పేరు కరెక్ట్గా గుర్తులేదు, నార్త్ ఆయన కర్నూలు మొత్తం కర్నూలు అంతా కలిపి హెడ్ అయిన మాకు నంద్యాలలో ఉంటుంది వాళ్ళది ఫారెస్ట్ ఆఫీసు. అక్కడ మమ్మల్ని ఆపేస్తే మాకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చి మాకు ఎంతగానో సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా ఓంకారం టెంపుల్ యాజమాన్యానికి అక్కడ మాకు బాగా సహకరించారు. ఇంకా చెప్పాలంటే నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు, ఎందుకంటే నంద్యాలలో చాలా చోట్ల తీసాము. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గర, కర్నూలు కేస్ కెనాల్ దగ్గర, కర్నూలుకు నియర్ బై ఆల్మోస్ట్ కర్నూలుతో కలిసిపోయిన అప్పటి కర్నూలులో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకపోయినప్పుడు 2004 అనుకుంటా ఫ్లడ్స్ వచ్చి కర్నూలులో కొట్టుకపోయినప్పుడు పేదలకు ఒక TV9 కాలనీ అని కర్నూలుకు నియర్ బై ఉన్న కొండల దగ్గర TV9 వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ ప్రభుత్వ సహకారంతో చిన్న చిన్న ఇల్లు కట్టేయడం జరిగింది. ఇప్పుడు అదొక పెద్ద ఊరుగా మారిపోయింది. అక్కడ TV9 కాలనీ అని పేరు కూడా TV9 ప్రజానగర్ కాలనీ అని నామకరణం చేశారు. ఇప్పుడు అందరికీ అదే పేరుతో పట్టాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అక్కడ రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ TV9 ప్రజానగర్ కాలనీ అనే పేర్లతో ఉన్నాయి. సో మాకు సెన్సార్లో కూడా అదే అడిగిరు.
మనము అన్నీ సబ్మిట్ చేశాము. సో అక్కడ TV9 కాలనీ వాసులకు, ముఖ్యంగా హిమాంబి గారికి అక్కడ మాకెంతో తోడ్పాటును అక్కడ ఎవరన్నా జనాలు కావాలన్నా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి టీలు, కాఫీలు ఆమె అరేంజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. అక్కడ ఏదన్నా మాకు ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి, ఎవరైనా ఉండడానికి కానీ, మాకు రూమ్లు ఇప్పించడం కానీ అని చాలా హిమాంబి గారు మాకు చాలా తోడ్పడ్డారు. అదేవిధంగా భాషాభాయ్, అదేవిధంగా TV9 కాలనీ ఆపోజిట్ కాదంబరి హిల్స్ అక్కడ జగన్ గారు, ఆయన మాకు చాలా బాగా సహకరించారు. కాదంబరి హిల్స్లో మాకు ఇల్లు అక్కడ ఉండడానికి అవకాశం కల్పించారు. వీళ్ళందరూ నిజంగా అందరి సహకారంతో, అదేవిధంగా ముఖ్యంగా మా వాళ్ళ గురించి చెప్పలేదు. ఈ ఫుడ్డు మొత్తం ట్రావెల్ కానీ, ఫుడ్డు వడ్డియడం కానీ, అంటే అందరికీ ఫుడ్డును అందరికీ పెట్టడం కానీ, అన్నీ ప్రొడక్షన్ మొత్తం హెల్ప్ చేసిన మా అన్న నాగశేష్ అన్న గారికి, అదేవిధంగా బాబు